నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భగత్ సింగ్ అకాడమీ. ఎంతోమంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి మన భగత్ సింగ్ అకాడమీ త్వరలో మరలా ఆన్లైన్ యాప్ మరియు ఆఫ్లైన్ క్లాసులను 2 తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ప్రారంభించబోతోంది. దానికంటే ముందుగా మీరు ఒక చిన్న విషయాన్ని గమనించండి, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిరుద్యోగులలో ఉన్నటువంటి నిరుత్సాహం అందరికీ తెలిసిందే. అయితే ఈ సమయాన్ని మీరు పుస్తకాలతో కుస్తీ పట్టడానికి ఉపయోగించాలి. అంతేగాని నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటే నోటిఫికేషన్ వచ్చిన తరువాత మీరు చదవటానికి లేదా రివిజన్ చేసుకోవటానికి టైం సరిపోదు. కాబట్టి నేను ఒక వికాస సూత్రాల్లో ఒక చిన్న విషయం ఉంది, అది మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. అందులో అల్టిమేట్గా అంటే ప్రస్తుత కాలంలో ఒక అభ్యర్థి యొక్క మనస్సుకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది ఆ పుస్తకంలో. మీకు ఆ పేజీలో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని మీకు క్లియర్ కట్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఆధునిక విద్యార్థి అని చూడండి. అంటే ఆధునిక విద్యార్థి అంటే మనమే. పరీక్షకు 2 వారాల ముందు, పరీక్షకు 2 వారాల ముందనో లేదా 2 నెలల ముందనో అభ్యర్థులు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. ఆ విషయం ఏమిటంటే, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సంవత్సరం సమయం ఇచ్చినా, 6 నెలల సమయం ఇచ్చినా, 3 నెలల సమయం ఇచ్చినా ఆ అభ్యర్థి అంటే 50% ఆఫ్ ది స్టూడెంట్స్, అందరూ కాదు నాన్న, 50% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆ చివరి 3 నెలలు మాత్రమే చదువుతారు. ఎందుకని? సంవత్సరము లేదా 6 నెలలు ఉందంటే చాలా సమయం ఉందనుకుంటారు, కానీ కాలచక్రం ఎంతలోకి తిరిగి రావాలి. సో అట్లా పరీక్షకు 2 వారాల ముందు అంటే నువ్వేమనుకుంటావు, ఆ తరువాత వారం చదువుదాంలే అంటే ఇక్కడ మనకి 2 వారాలు ఉంటే తర్వాత వారం చదువుదాంలే అనుకుంటావు. అంటే లాంగ్ టైం ఎక్కువ ఇచ్చిన డేంజరే అన్నట్టు కొంతమందికి. అంటే 2 వారాల్లో ఆ వారం చదవవు, తర్వాత వారం పుస్తకం తీస్తావు. ఇదిగో పరీక్షకు అట్లాగే నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది. పరీక్షకు 2 రోజుల ముందు బుక్ తీస్తావు. అప్పుడు ఏమనిపిస్తుందంటే, అమ్మో చదవాలి రేపు. ఇక్కడ చూడండి ఎంత ఆశ్చర్యమో. ఇప్పుడు చదవో, 2 రోజుల ముందు లేదా 2 వారాల ముందు ఏమన్నా కానీ నీ పరిస్థితులను బట్టి నువ్వు ఊహించుకో. సో ఆ 2 రోజులన్నా చదువుతావంటే అమ్మో చదవాలి రేపు అంట, ఈరోజు కాదు. అయిపోయింది అక్కడికి. నెక్స్ట్ చూడండి, పరీక్షకు ముందు రోజు రాత్రి చిట్టా తీస్తావు, చిత్రగుప్తుడి చిట్టా తీస్తావు. తీయగానే అయ్యో ఇదంతా నేను ముందే ఎందుకు చదవలేదు, ఎంత అద్భుతంగా రాశారో చూడండి వికాస సూత్రాల్లో సారాంశం. కింద చూడండి, దాహం వేస్తున్నప్పుడు కాదు బావిని తవ్వాల్సింది, నీకు దాహం వేస్తున్నప్పుడు నువ్వు బావిని తవ్వితే ఇంకా దాహం ఎక్కువగా వేసి ఆ తవ్విన దాంట్లోనే పడిపోతాం. దాహం వేస్తున్నప్పుడు కాదు బావిని తవ్వాల్సింది, దానికై ముందు చూపుతో శ్రమించాలి. ప్రతిరోజు కనీసం కాసేపైనా అభ్యాసం చేస్తే కష్టమైన పనిని కూడా కాస్త సులభంగా చేయగలం. అంతేనా కాదు? సో రోజుకి 1 గంట 2 గంటలు చదువుకుంటూ వెళుతుంటే నీకు కష్టమైన అంశాలను కూడా చాలా సులువుగా నీ బ్రెయిన్ క్యాచ్ చేయగలుగుతుంది. అందుకే దాన్ని విద్యాభ్యాసం అన్నారు. ఎంత అద్భుతంగా రాశారు చూడండి. చదువు అంటే చదివే అలవాటు, జిజ్ఞాస. ప్రతిరోజు కనీసం కొంతసేపైనా ఏదో ఒక పుస్తకాన్ని చదివే అలవాటు ఉన్నవారి యొక్క మెదడు ఏ వయసులోనైనా ఎల్లప్పుడూ చురుకుగా ఉంటుందని నిరూపితమైంది. అసలు ఎంత అద్భుతమైనటువంటి సారాంశం చూడన్నాను. కాబట్టి రోజుకి 1 గంట చదువుతావో, 2 గంటలు చదువుతావో, 4 గంటలు చదువుతావో, 5 గంటలు చదువుతావు, మొత్తం మీద ఎంతో కొంత సమయాన్ని నువ్వు చదవాలి. ఆ చదవటం వల్ల ఆటోమేటిక్గా మీకు చదివే అలవాటైపోతుంది. ఏ పనైనా 21 రోజుల పాటు ఆ డిస్కంటిన్యూస్ లేకుండా చేస్తే ఆ పని అలవాటుగా మారిపోతుంది. అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే. ఫోన్ వరుసనే 21 రోజులు చూసామనుకో,
అసలు ఫోన్ అయితే 21 రోజులు అవసరం లేదు, వెంటనే ఎడిట్ అయిపోతారు. పక్కన పెట్టండి. ఏ విషయాన్నైనా సరే 21 రోజుల పాటు నువ్వు కంటిన్యూ చేస్తే 22వ రోజు నుంచి దానికి నువ్వు సమయాన్ని స్పెషల్గా కేటాయించిన అవసరం లేదు. నీ మనస్సు అదే పని చేయాలనిపిస్తుంది. సో కాబట్టి అభ్యర్థులారా, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి ఇంకా ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాగో కొనసాగించారు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళండి. మంచి రోజులు, మంచి కాలం మీకు ముందే ఉంది. ఎంతో సమయం లేదు నాన్న. 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు, 3-4 సంవత్సరాలు సో వెయిట్ చేశారు, కాదనడం లేదు. మరి ఎంత వెయిట్ చేసిన వారు ఇప్పుడు పుస్తకాల అటకెక్కిచ్చేస్తే ఎలా? అవునా కదా? సో కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ నువ్వో నేనో కాదు హీరో, కాలమే హీరో, కాలమే హీరో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎంతోమందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి మన సంస్థ భగత్ సింగ్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ కోర్సులతో పాటుగా ఆఫ్లైన్ క్లాసులను 2 తెలుగు రాష్ట్రాల్లో త్వరలో ప్రారంభించబోతోంది. షార్ట్ టర్మ్ మరియు లాంగ్ టర్మ్. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను. ముందు డెమో క్లాసులు మరియు అవగాహన క్లాసులు నిర్వహించిన తరువాత మీకు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా చూడండి నాన్న, తెలంగాణ అభ్యర్థుల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లో మార్చి 8వ తారీఖున ఈ డెమో మరియు అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఎవరెవరికంటే కానిస్టేబుల్, ఎస్ఐ, విఆర్ఓ అంటే ఇప్పుడు జీపీఓ అని పిలుస్తున్నాం దాన్ని, అదేవిధంగా డిఎస్సి, గ్రూప్స్, రైల్వే, ఫారెస్ట్. ఇక్కడ డిఎస్సికి సంబంధించి సపరేట్గా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. గమనించండి, వాళ్ళని వీళ్ళని క్లబ్ చేయటానికి లేదు, ఎందుకంటే ఇది సపరేట్ వింగు. ఈ అన్నిటికీ సిలబస్ ఒకటే ఉంటుంది దాదాపుగా. అంటే గ్రూప్ 2, గ్రూప్ 1 ఇంకా హెవీగా ఉంటుంది. మనం గ్రూప్ 2 వరకు మాత్రమే మనం ఇక్కడ కోచింగ్ నిర్వహించడం జరుగుతుంది. గమనించండి, డిఎస్సి వారికి మిగిలిన వారికి సపరేట్గా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ మన స్టేట్ ఫేమ్ లెజెండరీ ఫ్యాకల్టీని మీరు గమనించండి. శివసార్ అంటే నేనేనా 2011-15 సంవత్సరాల నుంచి అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ చెప్తా ఉన్నాను. మీకు ఎలాంటి డౌటు లేదు ఆ సబ్జెక్టుల్లో. అదేవిధంగా శ్రీకాంత్ సార్ కాకినాడ, ధనరాజు మాస్టారు రాజమండ్రి, అమ్మ నరేష్ మాస్టారు కాకినాడ, సురేష్ సార్ హైదరాబాద్, అదేవిధంగా చంటి సార్ కర్నూలు, సాంబయ్య సార్ నల్గొండ, శివరాజ్ సార్ హైదరాబాద్, వెంకట్ సార్ తెలంగాణ మూమెంటు, అదేవిధంగా వెంకట్ సార్ ఇండియన్ హిస్టరీ, శివప్రసాద్ సార్ ఎకానమీ, సుధాకర్ సార్ జాగ్రఫీ, రాము సార్ ఈనాడు కాలమిస్ట్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా సోమశేఖర్ సార్, శివప్రసాద్ సార్ ఇంగ్లీష్. సో కాబట్టి అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ. మరి ఇలాంటి ఫ్యాకల్టీని ఉపయోగించుకుని మీ అందరూ కూడా ఉద్యోగాన్ని సాధించి భవిష్యత్తులో స్థిరపడాలని సదా మీ విజయాన్ని ఆకాంక్షిస్తూ మీ శివ మాస్టర్. అదేవిధంగా నాన్న, ఆన్లైన్ క్లాసులు కావాలనుకున్న వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ నుంచి భగత్ సింగ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా ఇదిగోండి, ఈ భగత్ సింగ్ అకాడమీ లోగో కనపడుతుంది మీకు. సర్కిల్లో భగత్ సింగ్ అకాడమీ గుడివాడ కృష్ణా జిల్లా అని తెలుగులో ఉంటుంది. యాప్ స్టార్ట్ అవ్వలేదు, త్వరలో స్టార్ట్ అవుతుంది. సార్ గూగుల్ ప్లే స్టోర్లో చాలా ఉన్నాయి భగత్ సింగ్ సంబంధించినవి అని కొంతమంది అడగటం జరిగింది, అందుకే మీకు హింట్ ఇస్తున్నాను. భగత్ సింగ్ అకాడమీ గుడివాడ కృష్ణా జిల్లా అని తెలుగులో పెట్టించి, అందుకే ఆన్లైన్ క్లాసులు కూడా నా యాప్లో చాలా అద్భుతంగా 2026కి సంబంధించి సో ఫుల్ అప్డేటెడ్ బేసిక్ టు హై లెవెల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యాప్లో మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాబ్లమ్స్ పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ రూమ్ నోట్స్ కూడా పీడిఎఫ్ రూపంలో మీకు యాప్లో పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అద్భుతంగా ఉంటాయి నాన్న క్లాసులు, మీకు ఎలాంటి డౌటు లేదు. అదే కాకుండా వారానికి ఒకసారి అర్థమెటిక్కి, ప్యూర్ మ్యాథ్స్కి, రీజనింగ్కి సంబంధించి ఖచ్చితంగా యాప్ తీసుకున్న వారికి వారంలో ఒకరోజు
యాప్లో నేను లైవ్కి రావడం జరుగుతుందనా. ఆ లైవ్లో మీరు సోమవారం నుంచి శనివారం వరకు ఏవైతే అంశాలను నేర్చుకున్నారో ఆ అంశాలకు సంబంధించి ఏవైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. సో ఖచ్చితంగా వారానికి ఒకసారి లైవ్ క్లాస్ ఉంటుంది. యాప్ తీసుకున్న వాళ్ళకి త్వరలో యాప్ లాంచ్ చేయడం జరుగుతుందని గమనించండి. క్లాసులు జరుగుతున్నాయి. అన్నీ చక్కగా మోడల్ వైజ్గా డివైడ్ చేసి మీకు అందించడం జరుగుతుంది. నీట్గా నిదానంగా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ క్లాసులు డిజైన్ చేయడం జరిగింది నాన్న. మరి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకైతే చాలా అల్టిమేట్గా ఉంటాయి. ఒకవేళ మ్యాథ్స్ అభ్యర్థులు స్లో అయిందనుకుంటే యాప్లో వీడియో స్పీడ్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు స్పీడ్గా చూడవచ్చు. మరి ఎందుకంటే వాళ్ళు అంత స్పీడ్గా చెప్తే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కాబట్టి అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో చాలా చక్కగా నీట్గా క్లియర్ కట్గా కాన్సెప్టు లాజిక్ ప్రకారం చెప్పడం జరిగింది. 90% కాన్సెప్టే వాడి చెప్తానా, 10% మాత్రమే షార్ట్ కట్స్ ఉంటాయి. గమనించండి, షార్ట్ కట్స్ విషంతో సమానం. వాటి నుంచి బయటపడటానికి ప్రయత్నించండి. ఓకే. గూగుల్ ప్లే స్టోర్ నుంచి భగత్ సింగ్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎలా ఉంటుంది నాన్న, మనకు సంబంధించినటువంటి ఆ లోగో ఈ విధంగా ఉంటుంది. గమనించండి, భగత్ సింగ్ అకాడమీ గుడివాడ కృష్ణా జిల్లా అని తెలుగులో ఉంటుంది నాన్న. కావాలని తెలుగులో పెట్టించాను. మార్చ్ 8, 2026 ఆదివారం 9 గంటల నుంచి 5 గంటల వరకు డెమో క్లాసులు నిర్వహించబడతాయి. గుర్తుపెట్టుకున్నానా, మార్చి 8, 2026 ఆదివారం 9 AM to 5 PM వరకు ఈ ఫ్రీ డెమో మరియు అవగాహన క్లాసులు నిర్వహించబడతాయి తెలంగాణ విద్యార్థుల కోసం. మరి ఎక్కడ అడ్రస్ అంటే కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్, ప్రకాశం స్టేడియం ఉంటుంది నాన్న మనకి, ఆ ప్రకాశం స్టేడియం ఆపోజిట్లోనే. ఓకే. నెక్స్ట్ మరి ఈ డెమో క్లాసులు వినాలనుకున్న వారు 9866 986 006 9866 986 006 నంబర్స్కి మీ పేరు, మీ జిల్లా, మరి మీ ఏ కోర్సు కావాలో ఆ కోర్సుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. మరి ఆఫ్టర్నూన్ సెక్షన్ ఫుల్ డే ఉంటుంది కాబట్టి డెమో ఆఫ్టర్నూన్ సెక్షన్ మీకు లంచ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ నేమ్స్ పంపిస్తే మేము దానికి అనుగుణంగా మరి ఆ ఫుడ్ ప్రిపేర్ చేయించాలి కాబట్టి మాకు ఒక అవగాహన ఉంటుంది, దానికోసం అన్నమాట. ఓకే, రైట్. మరి ఈ డెమో మరియు అవగాహన క్లాసులు విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ముందైతే రండి, ప్రతి ఒక్క నిరుద్యోగి రండి, వినండి, అవగాహన చేసుకోండి. మీరు జాయిన్ అవుతారా అవ్వరా పక్కన పెట్టండి నాన్న. మరి మన క్లాసెస్ మరియు డైలీ ఎగ్జామ్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే కరెక్ట్గా 9కి క్లాస్ స్టార్ట్ అవుద్ది నాన్న. 9 AM to 1 PM క్లాసెస్ ఉంటాయి. సో 1 to 1:30 లంచ్ బ్రేక్ ఉంటుంది. 1:30 to 2 వరకు మనకి డైలీ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ 2:15 నుంచి అంటే 2:15 PM to 6 PM మళ్ళీ క్లాసులు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఎవరైతే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు డిఎస్సిఓడు కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2 ఎవరైనా కావచ్చు, నేనే అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ చెప్తాను కాబట్టి మీకు నాన్ మ్యాథ్స్ అయినప్పటికీ లెక్కలంటే మీకు భయం పోగొట్టే బాధ్యత నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటా. క్లాస్ అవ్వగానే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు బేసిక్ టు హై లెవెల్ క్యాలిక్యులేషన్ సింపుల్గా ఎలా చేయాలనేది మీకు ఖచ్చితంగా నేను అవగాహన కల్పిస్తాను. దానికోసం సపరేట్గా మళ్ళీ నాన్ మ్యాథ్స్ అభ్యర్థుల కోసం నేను 1 గంట లేదా 45 నిమిషాల పాటు, లేదా మీ ఇష్టం 2 గంటలైనా సరే నేను సిద్ధమే. అట్లా ప్లానింగ్ ప్రకారం మనం వెళతాం. రైట్. నెక్స్ట్ వీక్లీ మరియు గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాం. మరి ఒకవేళ ఆల్రెడీ కోచింగ్ పూర్తయిపోతే స్పెషల్గా ఎగ్జామ్ బ్యాచెస్కి అటెండ్ అవ్వచ్చు నాన్న. ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకుని ఉంటే ఎగ్జామ్ బ్యాచ్కి అటెండ్ అవ్వచ్చు. సో 1 వారానికి సంబంధించినటువంటి ఆ షెడ్యూల్ మీకు ఇచ్చేస్తాం నాన్న. ఇక్కడ ఎగ్జామ్ షెడ్యూల్ అంటే మీకు వారానికి ఎగ్జాము లేదా 10 రోజులకి ఎగ్జాము అట్లా ఉండదు నాన్న. ముందు వారంలో డే బై డే ఎగ్జామ్ ఉంటుంది, అంటే చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ 2లో సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి. నెక్స్ట్ మినీ గ్రాండ్ టెస్టులు ఉంటాయి. లాస్ట్లో ఫుల్ మోడల్ టెస్టులు ఉంటాయి. అది నాన్న పర్ఫెక్ట్గా సిలబస్ మొత్తం మీకు 3 సార్లు రివిజన్ అయ్యే విధంగా ఎగ్జామ్ బ్యాచ్ ఉంటుంది. ఒకవేళ
ఈ ప్రత్యేక ఎగ్జామ్ బ్యాచ్కి అటెండ్ అయిన వాళ్ళు సపరేట్గా ఏమైనా సబ్జెక్టు కోచింగ్ కావాలి అంటే దానికి సంబంధించిన ఫీజు ఎంతో కొంత మేము తర్వాత డిక్లేర్ చేస్తాం. దానికి కరస్పాండింగ్గా మీరు ఆ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. సింగిల్ సబ్జెక్ట్ కోచింగ్ కూడా మనకి అందుబాటులో ఉంది. అర్థమెటిక్ రీజనింగ్ సపరేట్గా తీసుకోవచ్చు, జనరల్ స్టడీస్ సపరేట్ తీసుకోవచ్చు, లేదా ఒకటి అర్థమెటిక్ ఒకటి రావాలన్నా తీసుకోవచ్చు, రీజనింగ్ ఒకటి కావాలన్నా తీసుకోవచ్చు. గమనించండి. ఓకే, రైట్. అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగస్తులకు ఈవినింగ్ బ్యాచెస్ కూడా మరి మన కొత్తగూడెంలో అంతకుముందు అడిగారు, నాన్న మీకు పాత విద్యార్థులు అడగండి, మరి లాస్ట్ ఇయరు డిఎస్సికి ఎస్జిటి వాళ్ళు 22 మెంబర్స్ మాత్రమే జాయిన్ అయ్యారు. అయినా ఎంత లాస్ వచ్చినా సరే అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్గా చెప్పించి వచ్చాను. అది నా కమిట్మెంటు మన ఓల్డ్ స్టూడెంట్స్కి ఆల్రెడీ తెలుసు. మరి ఆ 22 మందిలో 4 ఎస్జిటి పోస్టులు సాధించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నట్టు. సో కాబట్టి అంతకుముందు ప్రైవేటు ఉద్యోగస్తుల కోసం ఈవినింగ్ బ్యాచ్లు కూడా పెట్టమని ప్రీవియస్ నోటిఫికేషన్ సమయంలో అడగటం జరిగింది. ఈసారి ఉన్న స్ట్రెంత్ను బట్టి నేను ప్రయత్నిస్తాను. గమనించండి. రైట్. నెక్స్ట్, పోలీస్ అభ్యర్థులకు ఉదయం సాయంత్రం గ్రౌండ్ ప్రాక్టీస్. ఇక్కడ గమనించాలి, నన్ను ఆల్రెడీ గ్రౌండ్లో గనక నీకు పట్టుంటే ఉదయం సాయంత్రం 2 పూట్ల గ్రౌండ్ అవసరం లేదు, సమయాన్ని వృధా చేసుకోవద్దు నాన్న. కొంతమంది చూడండి గ్రౌండ్లో పడి అట్లా డొల్లుతానే ఉంటారు, చదవటానికి టైం వెచ్చించరు. తప్పు అది. ఎవరైతే గ్రౌండ్ కొంచెం డౌట్ ఉందో వాళ్ళు 2 పూట్ల గ్రౌండ్కి వెళ్ళండి. గ్రౌండ్ ఓకే మాకు టచ్ ఉంది త్వరగా పికప్ అవుతాం అనుకున్న వాళ్ళు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ గ్రౌండ్కి వెళ్ళి మిగిలిన సమయం నా దగ్గర ఉండండి. అర్థమెటిక్ సింపుల్ ఏమన్నా దానికి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. ఓకే, గమనించండి. రైట్. నెక్స్ట్, హాస్టల్ వసతి ఉంటుంది నాన్న. ఖచ్చితంగా అంతకుముందు నేను హాస్టల్ అడిగారు కొంతమంది పిల్లలు, అంతకుముందు పెట్టలేకపోయాను. కానీ ఈసారి మరి లేడీస్కి జెంట్స్కి సపరేట్గా మరి హాస్టల్ వసతి కలదు. అదేవిధంగా కోచింగ్ రాలేని వారికి పోస్టల్ ద్వారా మెటీరియల్ ఉంటుంది. త్వరలో భగత్ సింగ్ అకాడమీ యాప్ కూడా రిలీజ్ చేయబోతున్నాం నాన్న. మరి చూడండి ఆ పేరులోని ఒక కసి ఉంటుంది, దానికి తగ్గట్టుగానే మన ఆన్లైన్ క్లాసులు ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసులు కూడా ఉంటాయి. గమనించండి, ఆ పేరుకి న్యాయం చేసే బాధ్యత మన టీముది. రైట్. తెలంగాణ అభ్యర్థులు మార్చి 8 ఆదివారం ఉదయం 9 గంటలకల్లా వచ్చేయండి. ఇక్కడ లాంగ్ టర్మ్ కోచింగ్ మీకు అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా షార్ట్ టర్మ్ కోచింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్, మరి ఏపీ విద్యార్థులకు ఎప్పుడు డెమో క్లాస్ అంటే ఇక్కడ ఒకసారి గమనించండి నాన్న. మార్చి 22, 2026 ఆదివారం ఉదయం 9 గంటల నుండి 5 గంటల వరకు. సేమ్ నాన్న. మరి వీళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్ చేయాలి నాన్న. మీ నేము, కోర్సు, డిస్టిక్ 9662922649 9662922649 నంబర్కి మీ నేముని, అదేవిధంగా జిల్లా, కోర్సు, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వాట్సాప్ చేయండి. మరి ఇది ఎక్కడ అడ్రస్ అంటే చూడండి నాన్న, బస్టాండ్ దగ్గర శోభనా హోటల్ ప్రక్కసందు గుడివాడ, ఇది కృష్ణా జిల్లాలో ఉంటుంది నాన్న. ఇక్కడ కూడా మీకు హాస్టల్ వసతి ఉంది, గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. సేమ్ ఈ ప్రోగ్రామింగ్ షెడ్యూల్ ఎలాగైతే ఉందో అది మొత్తం కూడా ఇక్కడ కూడా వర్తిస్తుంది. గమనించండి నాన్న. మరి ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే చూడండి నాన్న, ఇక్కడ మనకి తెలంగాణ అభ్యర్థులకు వచ్చేసి కోచింగ్ మరియు డైలీ ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామ్ బ్యాచెస్ కూడా సపరేట్గా ఉంటాయి. ఇది ఆల్రెడీ చెప్పా. కోచింగ్ అండ్ డైలీ ఎగ్జామ్ బ్యాచెస్ అందుబాటులో ఉంటాయి. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ కొంచెం వేరియేషన్ గమనించాలి. కోచింగ్ మరియు డైలీ ఎగ్జామ్స్, అదేవిధంగా ఎగ్జామ్ బ్యాచెస్ సపరేట్గా ఉంటాయి. మరియు ఇక్కడ ఏపీ అభ్యర్థులకు స్టడీ హాల్ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు చదివించి సిలబస్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా పెడతాం నాన్న. మరి స్టడీ హాల్ అనేది తెలంగాణలోని కొత్తగూడెంలో అందుబాటులో లేదు. స్టడీ హాల్ నేను అక్కడ మెయింటైన్ చెయ్యను. ఒక్క గుడివాడలో మాత్రమే కోచింగు, డైలీ ఎగ్జామ్ బ్యాచెస్, స్టడీ హాలు మరియు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి హాస్టలు, స్టడీ హాలు, కోచింగ్ సెంటర్ మొత్తం అన్నీ ఒకే బిల్డింగ్లో ఉండటం జరుగుతుంది. అది మనకి గుడివాడలోని ఎన్టీఆర్ స్టేడియంకి దగ్గరేనా. సో మరి గుడివాడకి ఎన్టీఆర్ స్టేడియం అనేది ఒక గొప్ప వరం, అది అందరికీ తెలిసిందే. సూపర్గా ఉంటుంది. ఇంతకుముందు అక్కడ నేషనల్
అథ్లెటిక్స్ గేమ్స్ కూడా జరిగినాయినా సూపర్గా చాలా బాగుంటుంది గ్రౌండ్. అంతకు ముందు వీడియో చేసి నేను గ్రౌండ్ కూడా ఆ వీడియో పెట్టడం జరిగిందనా గమనించండి. ఓకేనా ఇది. సో కాబట్టి మర్చిపోకండి, తెలంగాణ అభ్యర్థులు మార్చి 8, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మార్చి 22వ తారీఖున కలుసుకుందాం. మీరు ఇక్కడ అడుగు పెట్టండి, ఖచ్చితంగా ఉద్యోగంతో తిరిగెళ్తారు. గుర్తుపెట్టుకోండి, సమయం చాలా విలువైనది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాలేవు, ఎక్కడ కాకపోతే ఎక్కడా కాలేవు. సో ప్రభుత్వ ఉద్యోగమే నీ సంకల్పం అయితే ఆ విల్ పవర్ని అట్లాగే అట్టుపెట్టుకుని మాతో ప్రయాణించు. ఖచ్చితంగా నువ్వు ఉద్యోగాన్ని తీసుకుని మీ తల్లిదండ్రులు మరియు మీ గ్రామంలో ఉన్నటువంటి అందరి చేత నువ్వు శభాష్ అనిపించుకునే రోజు చాలా దగ్గరలోనుంది. నేను ఒకటే చెప్తున్నానా, సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే కార్ల్ మార్క్స్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు అన్న సమయం గురించి. ఈరోజు నువ్వు వృధా చేసే ప్రతి సెకను శవపేటకు కొట్టిన మేకుతో సమానం అన్నాడు. ఎంత మీనింగ్ ఉందో చూడండి. శవపేటకి ఆల్రెడీ అసలు అందులో ఉన్న శవం బయటికి రాలేదు, అంటే పెట్టులోంచి బయటికి రాలేదు, ఇంకా దానికి మేకులు కొడతామంట. అంటే ఇక దాన్ని కింద పడేసిన పైన పడేసిన ఆ శవం బయటికి రాలేదు. సో నువ్వు కూడా అలా సమయాన్ని వృధా చేస్తే కష్టాల్లో కూరుకుపోతావని కార్ల్ మార్క్స్ సమయం గురించి అద్భుతంగా చెప్పాడు. ఓకేనా? సో కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలిసినటువంటి అందరికీ తెలియజేయండి. సదా మీ విజయాన్ని ఆకాంక్షించే మీ శివ మాస్టారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.